భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్వహిస్తున్న తరహాలోనే ఇతర దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న రైళ్లను సైతం పరిశుభ్రంగా ఉంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇందులో తొలిదశ సంస్కరణలకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎంపికైంది. బెటర్ ఆన్ బోర్డ్ సర్వీసెస్ అనే పేరుతో రైల్వే చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వరాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఈ మార్పులు చేపట్టబోతున్నారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్తో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం 6 రైళ్లలో ఇలా తాజా సంస్కరణలు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వేకు సమాచారమిచ్చింది. కేంద్రం చేపట్టే ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ప్రశాంతి ఎక్స్ప్రెస్లోని జనరల్ కోచ్లతో పాటు ఇతర అన్ని కోచ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వీటిలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలను కూడా మెరుగుపరచబోతున్నారు. దీంతో ఇకపై 3 రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవం లభిస్తుందని తూర్పు కోస్తా రైల్వే అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది కాలంలో అంటే 52 వారాల్లో ఇలా ఎంపిక చేసిన రైళ్లలో 52 సంస్కరణలు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. తొలి దశలో భాగంగా వచ్చే 6 నెలల్లో 80 దూర ప్రాంత, రద్దీగా నడిచే రైళ్లను ఇందుకోసం ఎంపిక చేశారు. వచ్చే 3 ఏళ్లలో ఈ సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు విస్తరిస్తారు. గతంలో రిజర్వ్డ్ కోచ్లను మాత్రమే ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ఇలా క్లీన్ చేసేవారు. కానీ ఇప్పుడు నిరంతరాయంగా అన్ని కోచ్లలోనూ చేపట్టబోతున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.